వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాము. స్ట్రింగ్ లిటరల్స్లో స్ట్రింగ్ లిటరల్స్ ఫస్ట్ వన్. దీని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో మనం లిటరల్స్ అండ్ వాల్యూస్ చెప్పుకుంటున్నాము. పైథాన్ ఫండమెంటల్స్లో ఫస్ట్ వన్ స్ట్రింగ్ లిటరల్స్ అంటే ఏమీ లేదు, మనకు ఒక టెక్స్ట్ని సింగిల్ కోట్లో కానీ డబుల్ కోట్లో కానీ టెక్స్ట్ అనేటటువంటిది ఎటువంటి టెక్స్ట్ అయినా అవ్వచ్చు. అది అప్పర్ కేసు లోయర్ కేసు లెటర్స్ అయినా అవ్వచ్చు, డిజిట్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మనకు హైఫన్ ఇలాంటి సింబల్స్ అయినా అయి ఉండొచ్చు. ఏదైనా కూడా డిజిట్స్, నెంబర్స్, క్యారెక్టర్స్, హైఫన్స్ ఇవి ఏవి అయినా కూడా అన్నిటిని యూజ్ చేసి కూడా మనం ఒక టెక్స్ట్ని ప్రిపేర్ చేసినట్లయితే ప్రిపేర్ చేసినటువంటి టెక్స్ట్ని సింగిల్ కోట్లో కానీ డబల్ కోట్లో కానీ పెట్టినట్లయితే దానిని స్ట్రింగ్ లిటరల్ అని చెప్పుకుంటాము. ఈ స్ట్రింగ్ లిటరల్ అనేది కంపల్సరీగా మనం సింగిల్ కోట్ ఇస్తే స్టార్టింగ్లో, ఎండింగ్లో సింగిల్ కోట్ ఇవ్వాలి. స్టార్టింగ్లో డబల్ కోట్ ఇస్తే డబల్ కోట్ ఇవ్వాలి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, జ్యోతి అనేటటువంటిది సింగిల్ కోట్లో ఇచ్చాను, హలో వరల్డ్ అనేది డబుల్ కోట్లో ఇచ్చాను. ఇవన్నీ కూడా మనకు పైథాన్లో అలౌబుల్ స్ట్రింగ్ లిటరల్స్గా చెప్పుకోవచ్చు. నెంబర్స్ వచ్చాయి 1-X-0-W-34 ఇలా మల్టిపుల్ లెటర్స్ కానీ నెంబర్స్ కానీ హైఫన్ యూజెస్ కానీ, అలాగే నెంబర్స్ అప్పర్ కేసు లోయర్ కేసు ఏవైనా యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాము మనం స్ట్రింగ్స్ ఎలా యూజ్ చేస్తాం అనేటటువంటిది. ఇక్కడ ఆల్రెడీ నేను ఈ పైథాన్ అనేది ఓపెన్ చేసి పెట్టాను, ఐడిఎల్ఈ. ఇక్కడ ఒక టెక్స్ట్ అనేటటువంటిది మనం యూజ్ చేద్దాం. test1 తీసుకొని test1 ఈక్వల్ టు ఈ test1 అనేటటువంటిది ఏంటి అనేది మనకు ముందు వీడియోస్లో వస్తుంది. ఇక్కడ టెస్ట్ తర్వాత మనం ఎప్పుడైనా కూడా ఈక్వల్ టు పెట్టాలి. ఇది సింగిల్ కోట్లో ఇస్తాను. ఫస్ట్ హలో వరల్డ్ అని ఇవ్వాలనుకుంటున్నాను. హలో అనేది ఒక లైన్లో, వరల్డ్ అనేది సెకండ్ లైన్లో ఇవ్వాలనుకుందాము. ఇప్పుడు ఎలా ఇస్తామంటే ఇక్కడ మనకు స్ట్రింగ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ లైన్ స్ట్రింగ్స్, వీటిల్నే బేసిక్ స్ట్రింగ్స్ అని అంటాము. ఈ సింగిల్ లైన్ స్ట్రింగ్ అంటే మనకు ఏదైతే స్టార్టింగ్ సింగిల్ కోట్తో వస్తుందో ఎండింగ్ కూడా అదే లైన్లో, సేమ్ లైన్లోనే మనం ఎండింగ్ కోట్ కూడా ఇవ్వాలి. అందువల్ల దాన్ని సింగిల్ లైన్ స్ట్రింగ్ అని చెప్తారు. ఇప్పుడు హెలో తర్వాత నేను సెకండ్ లైన్లో వరల్డ్ ఇవ్వాలి అనుకుంటే పైథాన్ అనేది అలో చేయదు. ఇది మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. మనకి ఇలా ఎర్రర్ చూపిస్తుంది. అన్టెర్మినేటెడ్ ఇక్కడ ఏం చెప్తుందంటే సింటాక్స్ ఎర్రర్ ఉంది అని చెప్తుంది. అన్టెర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ అని. ఇప్పుడు సేమ్ దీనిని test1 ఈక్వల్ టు హలో వరల్డ్ సేమ్ లైన్లోనే ఇచ్చి సింగిల్ కోట్తో ఎండ్ చేసినట్లయితే మనకు ఎటువంటి ఎర్రర్ అనేది చూపించదు. కానీ అవుట్పుట్ రాదు మనకు. మనం ప్రింట్ అనేటటువంటి సింటాక్స్ని యూజ్ చేసినప్పుడే మనకు అవుట్పుట్ చూడగలము. ప్రింట్ బ్రాకెట్లో మనం ఇక్కడ కోట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇచ్చినటువంటి test1 అనేటటువంటిది ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇస్తే మనం ఇచ్చినటువంటి హలో వరల్డ్ మనకి ఇలా సింగిల్ లైన్లో కనిపిస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా సింగిల్ లైన్ స్ట్రింగ్ అనేది మనం చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. test2లో తీసుకుందాము. test2 ఈక్వల్ టు డబల్ కోట్స్లో ఇద్దాము, హాయ్ జ్యోతి అని ఇస్తాను. ఇది కూడా మనకు ప్రింట్తోనే ఓపెన్ అవుతుంది. ప్రింట్ test2లో ఉండే కంటెంట్ చూడాలంటే test2 ఇవ్వాలి. test1 ఇచ్చినామంటే test1లో ఉండే కంటెంట్ మనకు కనిపిస్తుంది. ఇలా సింగిల్ లైన్లో సింగిల్ కోట్ డబుల్ కోట్ వర్క్ అవుతుంది. దీనిని సింగిల్ లైన్ ఆర్ బేసిక్ స్ట్రింగ్ అని చెప్తాము. దీనికి ఇంకొక
టైప్ కూడా ఉంటుంది పైథాన్లో. ఈ స్ట్రింగ్స్ అనేవి 2 టైప్స్. ఒకటి సింగిల్ లైన్ స్ట్రింగ్, సెకండ్ వన్ మల్టీ లైన్ స్ట్రింగ్. ఈ మల్టీ లైన్ స్ట్రింగ్ ఎలా ఉంటుందంటే మనకు ఈ పేజ్ అనేటటువంటిది మనకు కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద ఈ పేజ్ అనేటటువంటిది మనం టైప్ చేసుకుంటూ వెళుతున్నట్లయితే అది పేజ్ అనేది వెళ్ళిపోతూ జరుగుతూనే ఉంటుంది. ఇది ఇన్ఫినిటీ లాగా జరిగిపోతూనే ఉంటుంది. 3 పేజీలు 4 పేజీలు పేపర్ అయినా కూడా మనకు జరిగిపోతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ వన్, ఇప్పుడు టైప్ చేసుకుంటూ పోయినట్లయితే మనం ముందు స్టార్టింగ్లో ఏం టైప్ చేసామనేది చూడాల్సి వచ్చినప్పుడు అది మళ్ళీ మనం ఫుల్ వెనక్కి రావాల్సి ఉంటుంది. అది మనకు కొంచెం కష్టమవుతుంది. మిడిల్లో ఏదైనా చూడాలన్నప్పుడు అది కూడా కష్టమవుతుంది. రెండవది వచ్చేసి మనం ప్రోగ్రామ్ అంతా రాసిన తర్వాత ఇంకెవరైనా యూజరు ఈ సేమ్ కోడ్నే రాయాలి అనుకున్నప్పుడు, సేమ్ కోడ్లో ఏదైనా చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు ఇంత పెద్ద లైన్ ఉన్నప్పుడు అది కష్టమవుతుంది. థర్డ్ వన్, ఎక్కడైనా మిడిల్లో కానీ లాస్ట్లో కానీ స్టార్టింగ్లో కానీ ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ని ఐడెంటిఫై చేయడం కూడా మనకు కష్టమవుతుంది. అందువలన మనం మల్టీ లైన్ అంటే కనిపించేంత వరకు మనకు ఎలా అయితే నోట్బుక్లో రాసుకుంటామో అలాగే ఇక్కడ కూడా కనిపించినంత వరకు ఒక టైప్ చేసుకొని నెక్స్ట్ లైన్కి వెళ్ళి అది మనం ఎన్ని మల్టీ లైన్లు ఇచ్చినా కూడా సింగిల్ లైన్గానే ట్రీట్ చేస్తుంది. ఆ సింగిల్ లైన్గా ఎలా ట్రీట్ చేస్తుంది, మల్టిపుల్ లైన్స్ కావాలంటే ఎలా తీసుకోవాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను టెస్ట్ 3 తీసుకుంటాను. ఆల్రెడీ టెస్ట్ 1 టెస్ట్ 2 అయిపోయింది కాబట్టి టెస్ట్ 3ని తీసుకొని ఈక్వల్ టు ఇక్కడ మనం స్ట్రింగ్ అనేది ఇద్దాము. సింగిల్ కోట్ అయినా యూజ్ చేయొచ్చు. హలో ఇచ్చిన తర్వాత మనం ఆల్రెడీ చూసాము ఎంటర్ ఇచ్చినప్పుడు ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ లైన్ వెళ్ళాలి అంటే బ్యాక్ స్లాష్ యూజ్ చేసుకోవాలి. బ్యాక్ స్లాష్ ఎక్కడ ఉంటుందంటే ఎంటర్కి పైన ఉంటుంది. ఇలా బ్యాక్ స్లాష్ ఉంటుంది. ఎంటర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఎర్రర్ కనిపించదు. మనం నెక్స్ట్ లైన్లో ఇలా ఇవ్వచ్చు. మనకు ఇంకొక బ్యాక్ స్లాష్ ఇచ్చినట్లయితే ఇది మనకు ఇంకొక లైన్లోకి ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఇచ్చి మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఇలా మనం టైప్ చేయొచ్చు. కానీ ఫస్ట్లో సింగిల్ కోట్ ఇచ్చాం కాబట్టి ఎండింగ్లో కూడా సింగిల్ కోట్ కంపల్సరీగా ఇవ్వాలి ఎన్ని లైన్లు అయినా కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎంటర్ ఇవ్వాలి. మనం యాజ్ యూజువల్గా ప్రింట్ అనే ఈ కమాండ్ తోటి దీన్ని చూడొచ్చు. ప్రింట్ టెస్ట్ 3 ఎంటర్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు మనం ఇచ్చినటువంటి స్ట్రింగ్ మొత్తం ఒకే లైన్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది హెలో అనేది ఒక లైన్లో, వరల్డ్ అనేది ఒక లైన్లో, వేర్ ఆర్ యూ అనేది ఒక లైన్లో రావాలి అన్నప్పుడు మనం ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ ఇంకొక టెస్ట్ 4 తీసుకొని డబల్ కోట్స్ యూజ్ చేస్తాను. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం డబల్ కోట్స్ యూజ్ చేసినా కూడా సేమ్ సింగిల్ లైనే వస్తుంది. దానివల్ల మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు 3 లైన్స్లో కావాలి. హెలో అనేది ఒక లైను, వరల్డ్ అనేది ఒక లైను, వేర్ ఆర్ యూ అనేది ఇంకొక లైను, ఇలా 3 లైన్స్లో కావాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ట్రిపుల్ కోట్స్ని యూజ్ చేయాలి. ట్రిపుల్ కోట్స్ని యూజ్ చేసినప్పుడు బ్యాక్ స్లాష్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రిపుల్ కోట్స్ కీబోర్డ్లో ఉండదు. అందువల్ల 3 సార్లు సింగిల్ కోట్ ఇచ్చినట్లయితే అది పైథాన్ అనేది ట్రిపుల్ కోట్గా కన్సిడర్ చేస్తుంది. హలో ఎంటర్ ఇచ్చేసేయచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ ఓల్డ్ ఎంటర్ ఎర్రర్. మనం ఏదైనా ఎక్స్క్లమేటరీ పెట్టినట్లయితే వర్క్ అవుతుందో లేదో కూడా చూడొచ్చు. ఇక్కడ మనం ట్రిపుల్ కోట్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎండింగ్లో కూడా ట్రిపుల్ కోటే ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎటువంటి ఎర్రర్ రాలేదు. ఇక్కడ మనం ప్రింట్ కమాండ్ తోటి చూద్దాం.
ఎంటర్. మనకి ఇలా 3 లైన్లలో మనం ఇచ్చినటువంటి స్ట్రింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏమి నేర్చుకున్నాము, ఫస్ట్లో సింగిల్ లైన్ స్ట్రింగ్, సింగిల్ కోట్లో డబల్ కోట్లో, అలాగే బ్యాక్ స్లాష్ ఇచ్చి మల్టీ లైన్ స్ట్రింగ్ని యూజ్ చేసాము. తర్వాత ట్రిపుల్ కోట్స్ ఇచ్చి బ్యాక్ స్లాష్ ఇవ్వకుండా మల్టీ లైన్ స్ట్రింగ్ని యూజ్ చేసి 3 లైన్స్లో అవుట్పుట్ వచ్చేలాగా ఇక్కడ మనం నేర్చుకున్నాము. దీన్ని పైథాన్లో స్ట్రింగ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు సైజ్ ఎలా చూస్తాము అనేది, ఈ స్ట్రింగ్ సైజ్ అనేది ఎలా చూస్తామో ఇప్పుడు చూద్దాం. సైజ్ చూడడానికి ఒక సింటాక్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ అవుట్పుట్ చూడడానికి మనం ప్రింట్ అనేటటువంటి సింటాక్స్ని యూజ్ చేసాము. అలాగే సైజ్ చూడడానికి ఒక సింటాక్స్ ఉంటుంది. ఈ సైజు చూడాలి అంటే మనం ఇంకొక టెస్ట్ 5 అనేది తీసుకుందాం. టెస్ట్ 5 ఈక్వల్ టు మనం ఏదైతే ఇచ్చినామో ట్రిపుల్ కోట్స్ హలో ఎంటర్ వరల్డ్ ఎంటర్ ట్రిపుల్ కోట్ ఎంటర్. ఇప్పుడు స్ట్రింగ్ సైజ్ చూడడానికి లెంత్ అనే దాని బదులు LEN అనేటటువంటి సింటాక్స్ని యూజ్ చేస్తాం. లెంత్ని చూడడానికి కూడా మనం బ్రాకెట్ ఓపెన్ చేసుకొని టెస్ట్ 5 ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనకు దీని లెంత్ అనేది ఎంత అనేది కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే హెలోలో 5 లెటర్స్, వర్డ్లో 5 లెటర్స్, వేర్లో 5 లెటర్స్, ఆర్ యూలో 6 లెటర్స్, టోటల్గా కలిపి 21 లెటర్స్ ఉన్నాయి. కానీ ఇది స్ట్రింగ్ ఎంత చూపిస్తుందో పైథాన్ మనం ఇప్పుడు ఎంటర్ ఇచ్చి చూసినట్లయితే 25 చూపిస్తుంది. అంటే మనకు 21 వచ్చింది. ఒకవేళ మనం వేర్ ఆర్ యూలో ఉండేటటువంటి 2 స్పేసెస్ని తీసుకొని యాడ్ చేసుకున్నట్లయితే మనకు 23 వస్తాయి. మిగతా 2 ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే హెలో తర్వాత మనం ఒక ఎంటర్ ఇచ్చినాము, వరల్డ్ తర్వాత ఒక ఎంటర్ ఇచ్చినాము. ఈ 2 ఎంటర్లను కూడా పైథాన్ అనేది ఈ లెంత్లోకి సైజులోకి కన్సిడర్ చేసుకుంటుంది. వేర్ తర్వాత ఉండే స్పేస్, ఆర్ తర్వాత ఉండే స్పేస్ను కూడా లెంత్ కానీ సైజు కానీ మన పైథాన్ కౌంట్ చేస్తుంది. ఇంకొక టైప్లో మనం బ్యాక్ స్లాష్ ఇచ్చి చూసినట్లయితే సేమ్ కంటెంట్నే ఇస్తాను. టెస్ట్ 6 ఈక్వల్ టు సింగిల్ కోట్లో ఇచ్చి చూద్దాము. సింగిల్ కోట్లో ఇచ్చినప్పుడు బ్యాక్ స్లాష్ యూజ్ చేయాలి. ఎంటర్. ప్రతిసారి బ్యాక్ స్లాషే ఇవ్వాలి. ఎంటర్. సింగిల్ కోట్తో ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ఎంటర్ ఇచ్చి LEN అనేటటువంటిది సైజ్ చూడడానికి బ్రాకెట్ ఓపెన్, టెస్ట్ 6 క్లోజ్ ఎంటర్. మనకి 23 చూపిస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వేర్ ఆర్ యూలో ఉండేటటువంటి స్పేస్ని కౌంటబుల్ స్పేస్గానే తీసుకుంటుంది పైథాన్. అలాగే హైలో తర్వాత బ్యాక్ స్లాష్ ఉంది, వరల్డ్ తర్వాత బ్యాక్ స్లాష్ ఉంది. ఈ 2 బ్యాక్ స్లాష్ని కౌంట్ చేసుకోదు మనకు పైథాన్ అనేటటువంటిది. పైన ఉండేటటువంటి ట్రిపుల్ కోట్స్లో ఉండేటటువంటి హెలో వరల్డ్ వేర్ ఆర్ యూలో మనకు ఎంటర్ని కూడా కన్సిడర్ చేసుకుంది. కింద ఉండేటటువంటి సింగిల్ కోట్ ఇచ్చి బ్యాక్ స్లాష్ యూజ్ చేసినప్పుడు ఇది ఎటువంటి బ్యాక్ స్లాష్ని కౌంట్ చేసుకోలేదు. ఎందుకు ఇలా కౌంట్ చేసుకోవట్లేదు మీరు చూసినట్లయితే టెస్ట్ 3లో హెలో వరల్డ్ వేర్ ఆర్ యూ అనేటటువంటిది ఇచ్చినప్పుడు అదంతా కూడా ఒక లైన్గానే ట్రీట్ చేసినది. అందువలన ఆ లైన్ అనేటటువంటి హెలో వరల్డ్ వేర్ వరకు మనకు స్పేస్ అనేది ఎక్కడ కూడా చూపించట్లేదు. అందువలన ఇది మనకు కౌంట్ చేయట్లేదు స్పేసెస్ అనేటటువంటిది. ఎంటర్ అనేది బ్యాక్ స్లాష్ అనేది
మనం హలో వరల్డ్ వేర్ ఆర్ యూ అని టెస్ట్ 4లో ఇచ్చినప్పుడు మనకు హలో తర్వాత ఒక ఎంటరు, వరల్డ్ తర్వాత ఒక ఎంటరు, వేర్ స్పేస్ ఆర్ స్పేస్ యూ అనేటటువంటిది ఇవన్నీ కలిపితే మనకు 25 లెటర్స్ అనేవి వస్తాయి. ఇది మనకు ఉండేటటువంటి స్ట్రింగ్స్. మనకు పోను ఈ స్ట్రింగ్స్ అన్నీ కూడా మనకు యాడ్ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు పైథాన్ కోడ్ అనేది ఇలాగే ఉంటుంది. ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్లనే గుర్తుపెట్టుకోగలము.